ఫ్రెండ్స్, నేను సరికొత్త వీడియో తీసుకొచ్చాను మీకోసం. నేను ఇప్పుడు సారాల మైసమ్మ దగ్గరికైతే నేను వెళ్తున్నాను, అమ్మవారి దగ్గరికి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను మొత్తం రూటు. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ గేట్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి వస్తుంది పార్కింగ్కి అయితే. మనకి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. 2 వీలర్ 20 రూపీస్, 4 వీలర్ 40 రూపీస్, 6 వీలర్ 100 రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ. ఇక్కడ మొత్తం మనం పోతున్న కొద్దీ మొత్తం గుడిసెలు వేసుకుని ఉన్నారండి చాలా మంది. ఏంటంటే ఇక్కడ అమ్మవారికి కోళ్ళు కోయడానికి ఇక్కడ ఉంటాయి మొత్తం. ఇక్కడ కోళ్ళు అమ్ముతుంటారు. జస్ట్ మీకు రైస్ కావాలన్నా, ఇంకా రొట్టెలు కావాలన్నా ఇక్కడ చేసిస్తారు అమ్మవారి దగ్గర. అమ్మవారికి కళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చండి. ఇక్కడ చాలా మంది గుడిసెలలో పెట్టుకొని అమ్ముతుంటారు. అండి ఇప్పుడు నేను అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను స్ట్రేట్ అయితే. ఇక్కడ అమ్మవారు కొండలలో గుట్టలలో వెలిసింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి నెట్వర్క్స్ అనేది ఉండదండి, సిమ్స్ సిగ్నల్స్ కూడా. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ మనకి ఫోన్స్ అని ఏ నెట్వర్క్ ఉండదు. కంపల్సరీ నార్మల్ పీస్ఫుల్గా ఉండడానికి చాలా ఛాన్స్ ఉందండి. మీరు ఇంకా పార్టీ ఎవరైనా పార్టీ చేసుకోవాలనుకున్నా కానీ, ఎంజాయ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ అమ్మవారి దగ్గరకు రావచ్చు. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మహేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వచ్చి సారాల మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది ఎక్కడో లేదు, చౌటుపల్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న అల్లాపూర్ గ్రామంలో ఉన్న మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, మైసమ్మ తల్లి గుడి అయితే ఇక్కడనే ఉంది. ఫస్ట్ వెళ్ళి మనం కాళ్ళు కడుక్కోవడానికి వెళ్దామండి. ఫస్ట్ మనం రాగి చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం పదండి. రాగి చెట్టు కింద అమ్మవారి పాదాలు అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. అమ్మవారి పాదాలు అయితే చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పక్కకి షాప్ కూడా ఉందండి. అక్కడ ఏంటంటే అమ్మవారికి వేయడానికి మాలలు అండ్ నిమ్మకాయల దండలు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ భక్తులు అమ్మవారికి కళ్ళు శాఖలు, యాటలు, కోళ్ళు అయితే కోయడం జరుగుతుందండి. అమ్మవారికి మెయిన్ ఎక్కేది ఏంటంటే మనకు కళ్ళు శాఖలు ఎక్కుతాయి అమ్మవారికి. ఇక్కడ అమ్మవారి దగ్గరికి భక్తులు వచ్చిన వాళ్ళు, అమ్మవారికి ఏదైనా కోరికలు నెరవేరిన వాళ్ళు, లేకుంటే కోరుకున్న వాళ్ళు ఇక్కడ ముడుపులు కట్టి అయితే వెళ్తుంటారండి చాలా మంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ముడుపులు కట్టారు అందరూ. నేను ఇప్పుడు ముడుపుల చెట్టు కాడనే ఉన్నానండి. ముడుపుల చెట్టు చూసాం కదండి, మనకి కొంచెం పక్కకి ఎల్లమ్మ తల్లి కూడా కొలువై ఉంది. ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే నేను ఎల్లమ్మ తల్లిని కూడా చూపిస్తాను చూడండి. ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఎల్లమ్మ తల్లిని నేను చూపిస్తున్నా చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఎల్లమ్మ తల్లిని మొక్కుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారికి కోయడానికి కోళ్ళ దగ్గరికి అయితే వెళ్తామండి. ఇక్కడనైతే కోళ్ళు అయితే మాట్లాడుతురండి మా వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి దగ్గర కోయడానికి మైసమ్మ తల్లి దగ్గర ఏం మాట్లాడుతున్న తర్వాత ఎత్తున్నా తీరా ఆడియో. 4 కిలో 100 గ్రాములు ఉంది. 3 లక్షలు పడుతుంది. 3 కిలోలు సరిపోతుంది అమ్మ. ఇంకోటి తీసుకుంటా. ఇంకోటి తీసుకో. కేజీ ఎంత కోళ్ళ బేరం చేస్తున్నాం ఇక్కడ చూడండి. కాళ్ళు తేడా ఉంటాయి. ఏం కూడా అన్నది నాటుకోడి కాళ్ళు తేడా ఉంటాయి అన్నావా, దానికోసం ఒక కాళ్ళు నల్ల ఉంటాయి. అవి పుట్టినప్పుడు ఉంటాయి అన్న, అదే మనిషి తిరిగి అన్నట్టు. ఎంత పడ్డది రీడింగ్? 6 కిలో 300. 5 కిలో వస్తుంది చికెన్. లెక్క చేయరు ఇక. ఫోన్ కలవనన్నా బంగారం ఖాళీ ఫోటోలు దిగి పెట్టుకోవాలి. నేను అక్కడికి పోయి ఫోన్ చేస్తే బంగారానికి ఇప్పుడు ఆడికి పోయినా అన్న 2200 అవుతుందన్నా. ఎంత ఇద్దామంటే వండేందుకు ఎంత తీసుకుంటావు? కేజీకి 120 కానీ 100 రూపాయలు తీసుకుంటా. కేజీకి 100నా? కేజీకి 100. అరేంజ్ చేస్తారు కోళ్ళు. 3 కోళ్ళు తీసుకున్నాం ఇప్పుడైతే. 6.3 ఉంది. 5 కేజీ చికెన్ పడుతుంది. బాబు
స్పాన్సర్షిప్ తెల్ల చెట్టు ప్రవీణ్ ఇక్కడ చూడు కోడి పుంజులు ఏటకొస్తున్నాము. ఇప్పుడు ఫైనల్ అయితే ఇంకా 3 కోళ్ళు తీసుకున్నామండి మేము. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము, టెంపుల్ దగ్గరికి. వదిలిపెట్టారు అయ్యా చెప్తే ఫ్రెండ్స్ మేము కోళ్ళని తీసుకున్నాం చూడండి ఎంత బాగుంది చూడండి. తను పట్టుకుని చూడము పెద్ద కోడి ఇది ఇక్కడ ఈ పులి చూడు ఇది చూడు ఎంత ముద్దుగా ఉంది. ఇది దీనిసేపు అయితే కట్ అయిపోతుంది. ఇది గిడంగా మనము పోయి మాట్లాడదాం. అట్లాగే దేవుని దగ్గర వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు. చల్లమైసమ్మ తల్లికి ఇక్కడ ఈ అమ్మవారు వెలిసి 2000 సంవత్సరాలు అవుతుందని ఇక్కడ ప్రజలైతే చెప్పడం జరుగుతుందండి. మన అంచనా ప్రకారం అయితే ఇంకా ఎక్కువనే కావచ్చు అమ్మవారు వెలిసి. ఇక్కడ ఏంటంటే మెయిన్ అమ్మవారి గుడికి అమ్మవారికి ఒక చరిత్ర అనేది ఉందండి ఈ గ్రామంలో. పూర్వము మనకి రాజులు పరిపాలించేది. అక్కడ ఏంటంటే ఒక ఆయన తుర్కరాజు అనేటైన ఉండేవాడు ఇక్కడ మనకి. ఆయన ఏంటంటే ఈ రాజ్యంలోకి వెళ్ళి వేరే రాజ్యానికి వెళ్తున్నాడు. ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి వెళ్తున్నాడు. దట్టమైన అడవిలోకి వెళ్ళంగానే మొత్తం గాలిదుమారం లేచి ఆయన భటులు సేనాపతులు అందరూ ఎవరు ఎక్కడో పోయారో కూడా తెలియకుండా అందరూ మాయమైపోయారు. మాయమైపోతే రాజుగారు ఏం చేశారంటే మొత్తం అడవి మొత్తం గాలించారు. గాలిసి ఒక్కరు కూడా కనిపించలేదు. అడవిలో మొత్తం వెతుకుతూటే ఒక ఆయన గొల్ల కాపరి గొల్లు కాచుకుంటూ ఉన్నాడండి. గొల్లు కాచుకుంటూ ఉంటుంటే గొల్ల కాపరి దగ్గరికి రాజుగారు వచ్చారు, తుర్కా రాజు. ఆయన వచ్చి ఇలా నా భటులందరూ ఎవరు కనిపించడం లేదు, మీరేమైనా చూశారా అంటే, రాజుగారు నేనేం చూడలేదు, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నాకు తప్పిపోయారు, భటులు సేనాపతులు రాజులు అందరూ తప్పిపోయారు, అమ్మ నాకు వీళ్ళందరూ తిరిగి వస్తే నీకు కళ్ళు శాఖలు ఏటలో నేను కోస్తాను అని రాజుగారు మొక్కుతారు. రాజు ముఖంగానే అందరూ రాజానికైతే తిరిగి రావడం జరుగుతుందండి. అందరూ తిరిగి రాగానే అమ్మవారికి కోరిన కోరికలు తీరుస్తుందని ఇక్కడ చాలామంది నమ్మకం అయిపోయారండి. అమ్మవారికి కళ్ళు పోయడానికి వచ్చామండి. అమ్మవారికి చాలా ఇష్టము కళ్ళు అంటే. ఇక్కడ అమ్మవారికి అయితే మేము శాఖలు పెడుతున్నాము. ఇక్కడ నుండి ఒక పెద్ద మనిషి ఆమె గుర్రెలో పోయామంటే గుర్రెలో కూడా పోసినామండి కళ్ళు. ఇక నేను కూడా కళ్ళు శాఖ పెట్టాలని నేను కూడా పెట్టినాను అమ్మవారికి. ఎందుకంటే ఇంత దూరం వచ్చింది అమ్మవారి దీవెన ఉండాలనే మనము ఇక్కడ దాకా వచ్చేది అమ్మవారి దగ్గరికి. ఎందుకంటే అమ్మవారు కోరిన కోరికలన్నీ తీరుస్తుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొత్త వీడియోతోటి మరి ముందు మీకు ఉంటాను. ఏ లొటకాయలు మింగ్రా మింగిన రాట్లే. ఓ అరే ఎంత ఫేమస్ ఉన్నా కదా నువ్వు. మింగినాడు గట్టుకున్నా మనమే అనాలేడా. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి అక్కడ కనిపిస్తున్నదా, అక్కడ మా వాళ్ళు చేస్తున్నారు. హాయ్ హాయ్, మేము ఈరోజు సరళమైసమ్మ టెంపుల్ వచ్చినాం. హీఈస్ మై ఫ్రెండ్స్. ఇక్కడ మేము సరళమైసమ్మ టెంపుల్ దగ్గరలో వచ్చాము. ఈరోజు మా వచ్చేటప్పుడు మేము అన్ని ప్రీ ప్లాన్తో వచ్చాము. ప్రీ ప్లాన్తో వచ్చి మనం రొట్టెలు గడ్డ చేపిస్తున్నాము, అలాగే రైస్ చేపిస్తున్నాము. మన రాజుగారు ఉన్నారు ఇక్కడ పక్కనే. ఇక్కడ వాళ్ళ షెడ్లో ఉన్నాం మేము. ఎలా ఉంటో మీరు కామెంట్ చేసి చెప్పండి అండ్ లైక్ చేయండి. రాగల స్వాగతం పలికింది ముందే ఫోన్ చేసేసరికి. ఈరోజు మనం సరళమైసమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి ఈరోజు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ మనకు సమయం కుదరక ఈరోజు వచ్చినాం. కానీ ఈరోజు రావడానికి కారణం కూడా మెయిన్ మన ప్రవీణ్ గారు. ముఖ్య ఈరోజు ఫుల్ సహకరిస్తుంది మనకు. కొర్ర ప్రవీణ్ ఓకేనా. నెక్స్ట్ పిల్లర్ సంతోష్ గురించి. నెక్స్ట్ పిల్లర్ ఇప్పుడు సిగ్నల్ వచ్చిందంటే వాళ్ళు తమిళ చూస్తున్నాడు, మొత్తం చూస్తారావా.